హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ కార్తీక మాసంలో మనం శివయ్యని ఆరాధించడానికి ఆవు నేతి వత్తుల్ని వాడతాం కదండి. అయితే షాప్లో కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మనము కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో మనము నేతి వత్తుల్ని తయారు చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే మనం షాప్స్లో కొంటూ ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఒరిజినలా లేకపోతే ఏమన్నా మిక్స్ చేసి కల్తీవా అనేవి కూడా మనకి డౌట్ ఉంటుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనము కొంచెం పెద్ద ప్రమిద తీసుకొని అందులో ఆ ఒత్తు పెట్టేసుకుంటే మాత్రం మనకి కొద్దిగా ఆయిలే వస్తుంది. అలాగే మనము అలానే 2 ఒత్తులు వేసేసి చేయకూడదు కదండి. కాబట్టి ఇలా మనం ఇంట్లోనే కావలసిన షేప్లో కావలసిన సైజులో ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా పూజ అనేది ఈ మాసంలో మనం చేసుకోవచ్చు. అలాగే ఈ చలికాలంలో మనకి ఉదయాన్నే మనం పూజ చేసుకునే టైంకి నెయ్యి అనేది కొద్దిగా గడ్డ కట్టేసి ఉంటుంది, ఆవు నెయ్యి. కాబట్టి మనం ఆ టైంలో మనము నెయ్యి వేసి వత్తి వేయడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనము ఈ మాసంలో మనము గుడికి వెళ్ళి కూడా మనము దీపాలు అనేది వెలిగిస్తాం కదండి. కాబట్టి ఆ టైంలో కూడా మనము నెయ్యి వత్తి ఇలా సపరేట్గా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగానే మనం ఇంట్లో వత్తులు ప్రిపేర్ చేసేసుకొని ఉన్నామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే కొన్ని టిప్స్ చెప్తానండి ఇక్కడ. దీపం వెలుగుతున్నంతసేపు కూడా మంచి సువాసన రావాలి అంటే ఇలా కొద్దిగా ఆవు నెయ్యిని కరగపెట్టుకున్న తర్వాత కొద్దిగా జవ్వాది పౌడరు, అలాగే పచ్చకర్పూరము, అలాగే కొద్దిగా ముద్ద కర్పూరము ఇలా కొద్దిగా నలిపేసి ఆ నెయ్యిలో కలిపేసామనుకోండి, మనము ఒకసారి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపము కొండెక్కేంత వరకు కూడా మంచి సువాసన అనేది ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ రివ్యూని నాకు చెప్పండి. అయితే ఈ దీపాల కోసం మనము మెయిన్గా కావాల్సింది పువ్వొత్తులండి. నెయ్యి మనం తీసుకుంటాము, అలాగే పువ్వొత్తులు అనేవి తీసుకోవాలండి. ఎందుకు అంటే నార్మల్ ఒత్తులతో మనము ఈ నెయ్యి ఒత్తుల్ని చేయలేమన్నమాట. ఇలా పువ్వొత్తుల్ని మనం షాప్లో కొనుక్కున్నా పర్వాలేదు, లేదంటే ఇంట్లోనే కాటన్తో కూడా మనం చేసుకోవచ్చండి. అయితే నేను ఆల్రెడీ చేసి ఉన్న పువ్వొత్తుల్ని తీసుకున్నాను. అయితే ఇలా కింద గుండ్రంగా ఉంటే మనము నూనె వేసినప్పుడు అది నిలబడదండి. కాబట్టి ఇలా కింద సైడ్లో కొంచెం ఇలా ఒలుచుకుంటే అది నిలబడుతుందన్నమాట. ఇప్పుడు ఒక్కసారి నేను వీడియోలో చెప్పేది కరెక్ట్గా చూడండి, చూపిస్తున్నాను. ఇలా కింద ఇలా మనము మొత్తంతా కూడా ఇలా ఒలుచుకున్నాం అనుకోండి, అలా నిటారుగా నిలబడుతుందన్నమాట. అప్పుడు మనం ఈజీగా నెయ్యి వేసుకొని మనము ఒత్తు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా గుండ్రంగా ఉంటే ఇలా మనకి నిలబడదు కదండి, పడిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఇలా చేసుకోవాలి. రెండిటికి తేడా చూడండి ఇక్కడ. అయితే ఇప్పుడు పువ్వొత్తుల్ని రెడీ చేసుకున్న తర్వాత మనము ఎందులో అయితే వేసుకుందాము అనుకుంటున్నామో వాటి యుటెన్సిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. అంటే మనం ఇంట్లో చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటాము, అలాగే ఐస్ క్యూబ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఇలాంటివన్నీ కూడా తీసుకొని మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇక్కడ నేను చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది కదా, ఆ మౌల్డ్లో ఇలా పువ్వొత్తిని నిలబెడుతున్నానండి. మనకి ఇందాకట్లాగా గుండ్రంగా ఉంటే మాత్రం ఇందులో నిలబడదనమాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇలా కింద మనం ఒలుచుకున్న తర్వాత మనం ఇలా మౌల్డ్స్లో పెట్టాలి. అప్పుడు కరెక్ట్గా నిలబడుతుంది. అప్పుడు మనం నెయ్యి అనేది పోసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఐస్ క్యూబ్ ట్రేస్ కూడా ఉంటాయి కదండి ఇంట్లో. ఇది వచ్చేసి సిలికాన్ అండి, ప్లాస్టిక్ది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందులో అయినా కూడా వస్తుందన్నమాట. ఇలా మనం నెయ్యి అనేది పోసుకొని ఒక్కసారి లాస్ట్లో మనం మళ్ళీ ఆ ఒత్తుని కరెక్ట్గా మిడిల్కి అనుకోవాలండి. ఎందుకంటే మిడిల్లోకి అనుకుంటేనే మనకి దీపం అనేది మధ్యలోకి వస్తుంది, లేదంటే సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మనకి ఏ యుటెన్సిల్స్ ఉన్నా కూడా, అంటే మనకి మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, డైరెక్ట్గా మనం మట్టి ప్రమిదలోనే ఇలా మనము పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, మనము గుడికి వెళ్ళేటప్పుడు కానీ లేదు అనుకుంటే ఇంట్లో అయినా కానీ తులసమ్మ దగ్గర కానీ ఇలా
పెట్టాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ మట్టి ప్రమిదనే తీసుకొని మనం పెట్టేసుకోవచ్చండి. అలాగే నా దగ్గర ఇప్పుడు ఓల్డ్వి మొన్న దివాళీకి యూజ్ చేసిన క్యాండిల్స్ ఉంటాయి కదండి, రౌండ్వి క్యాండిల్స్ ఉంటున్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత కిందవి ఆ డొక్కులు పడేయకుండా వాటిలో నేను ఇలా పెట్టేసుకొని ఈరోజు నెయ్యి దీపాలు అనేది చేసుకుంటున్నానండి. ఇలా ప్రమిదల్లోనే మనము ఈ వత్తిని అనేది పెట్టేసుకొని కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చు. అంటే ఒకవేళ రేపు మనకి అర్జెంటుగా ఏమైనా పని ఉందనుకోండి, ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనము అప్పటికప్పుడు నూనె అనేది అంటే నెయ్యి అలా తీసుకొని వేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. అలాగే మట్టి ప్రమిదల్లో కూడా నేను కొన్ని పెట్టానండి. ఎందుకంటే నాగుల చవితి ఉంది, అలాగే మనకి కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి, అలాగే కార్తీక సోమవారాలు, ఇలా మనము గుడికి వెళ్ళి కూడా మనము పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాగే నెయ్యి ఒలికిపోతుందని టెన్షన్ లేకుండా నెయ్యి, వత్తి ఇలా అన్నీ కూడా సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకేసారి పెట్టేసుకోవచ్చు. చలికాలం కదా, చూసారా ఇందాకే నేను అది కరగపెట్టాను నెయ్యి, మళ్ళీ వెంటనే గడ్డ కట్టిపోయిందనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఒకసారి కరగపెట్టేసి ఈ ప్రమిదల్లో పోస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మట్టి ప్రమిదలండి. మట్టి ప్రమిదల్లో వేసేటప్పుడు ఒకటైతే గుర్తుంచుకోవాలి, మట్టి ప్రమిదలో ఇలా మనము వేసిన తర్వాత అంత ఈజీగా అవి రావన్నమాట. కాబట్టి మట్టి ప్రమిదలో ఎలాగో మనం ఒకసారి పెట్టింది మళ్ళీ యూజ్ చేయం కాబట్టి డైరెక్ట్గా అలా పెట్టేసుకొని మనము పూజల్లో యూజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే చిన్న దీపాలు కావాలి అనుకుంటే చిన్నవి, లేదు అనుకుంటే పెద్దవి కావాలనుకుంటే ఎక్కువ సైజు కావాలి, ఎక్కువసేపు వెలగాలి దీపం అని అనుకుంటేనేమో పెద్ద సైజులో మీరు ఇలా వత్తులు చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇందాక కొద్దిసేపటికి కావాలి అనుకున్నప్పుడు చిన్న ప్రమిదలో చేసుకున్నానమాట, అవి యూజ్ చేసుకుంటాను. అలాగే నాకు ఎక్కువసేపు దీపం అనేది కావాలి అనుకున్నప్పుడు ఇలా పెద్ద సైజు ప్రమిదన అనేది చేసుకుంటాను. మీకు ఒక డౌట్ రావచ్చు, 2-3 వత్తులు ఒకేసారి వేసుకోవచ్చు అని. కానీ అలా 2-3 వత్తులు వేసుకోకూడదండి. మనం నార్మల్గా పూజలో 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వేస్తాం కదా, వాటిని అడ్డవత్తులు అంటారండి. అవి అలానే చేసుకోవాలి. కానీ ఈ పువ్వొత్తులు మాత్రము దీపం పెట్టినప్పుడు ఒక దీపానికి ఒకటి మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో పెట్టుకుంటే, ఇలా మన దగ్గర ఏవి ఉంటే అవి చిన్న చిన్న బాక్సెస్ కానీ క్యాండిల్స్ కానీ ఇలా ఏమి ఉన్నా కూడా ప్లాస్టిక్వి కానీ సిలికాన్వి కానీ ఏమైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి అఖండ దీపం కావాలి అనుకున్నప్పుడు ఇంత పెద్ద దీపాన్ని ఇలా ముందే పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటే కూడా మనకి అఖండ దీపానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇలా ముందుగానే దీపాలన్నీ కూడా ఇలా మనకి కావాల్సిన డిఫరెంట్ సైజెస్లో ప్రిపేర్ చేసేసుకొని నాకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే నేను ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ ఇలా అన్నీ కూడా డిఫరెంట్ యుటెన్సిల్స్ అన్నీ కూడా డిఫరెంట్వి, సైజ్ కానీ షేప్ కానీ అలాగే నేను యూజ్ చేసిన మెటల్ కానీ అన్నీ కూడా డిఫరెంట్గా మనము పెట్టేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. డీప్ ఫ్రిడ్జ్ అవసరం లేదు, నార్మల్ ర్యాక్లోనే మనము ఒక 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుందనమాట. తర్వాత 1 గంట సేపు తీసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు చాలండి. 5-10 నిమిషాలు బయట పెట్టేసి ఇలా లాగితే వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఒక్కసారి చుట్టూరా ఇట్లా నైఫ్ యూజ్ చేసినా కూడా వెంటనే మనకి దీపం అనేది వస్తుంది. చూసారా, ఇందులో ఎక్కువ నెయ్యి ఉండి ఎక్కువ క్వాంటిటీ ఉండి చాలాసేపు వెలుగుతుందనమాట. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. ఇది వెంటనే కరగదు కూడా. మీరు గుడికి అయినా కూడా తీసుకెళ్ళండి, గుడిలో కనీసం ఒక 2-3 అవర్స్ అయినా కూడా మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉండండి ఎప్పుడైనా కూడా. ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని మనము ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ ఎక్కడైనా కూడా స్టోర్ చేసేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అంతే. మనము గుడికి తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు వెంటనే మనము గుడికి వెళ్ళే ముందు తీసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక 2-3 అవర్స్ అయినా కూడా అలాగే ఉంటుంది, ఏమీ కూడా పాడవదు, కరగదనమాట. ఎలాగూ చలికాలమే, అలాగూ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కాబట్టి గట్టిగా ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఒక్క 2 అవర్స్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట మనకి. అయితే తీసుకువెళ్ళేటప్పుడు కూడా అదే ప్లాస్టిక్ బాక్స్లో తీసుకువెళ్ళిపోతే కూల్గా ఉంటుంది కాబట్టి సరిపోతుందన్నమాట. ఇప్పుడు మీకు ఈ దీపం వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను, చూడండి.
ఇక్కడ దీపం మీకు ఎలా వెలిగించాలి అనేది చూపించడం కోసం ఇలా పెట్టానండి. చూడండి, విగ్రహం ముందు మనకి ఏ దీపం కావాలి అనుకుంటే ఆ దీపం. ఇవి వచ్చేసి నేను అంత సైజ్ అవసరం లేదు, నేనేం పూజ చేయట్లేదు కాబట్టి ఎక్కువసేపు వెలుగుతూ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఆ చాక్లెట్ మౌల్డ్స్లో ఉన్నవి మాత్రమే తీసేసి ఇక్కడ పెట్టి వెలిగించి చూపిస్తున్నాను అనమాట. తక్కువసేపు వెలిగినా కూడా నాకు సరిపోతుంది కదా, ఇదేం పూజ కాదు, జస్ట్ చూపించడం కోసం అనేసి ఇలా పెట్టానన్నమాట. అయితే దీపం మనం వెలిగించిన తర్వాత ఆ నెయ్యి అనేది వెంటనే ఏం కరిగిపోదండి. చూసారా, ఇక్కడ నేను పెట్టిన తర్వాత కూడా చాలాసేపు అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి మనం గుడికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదే విధంగా మనకి కావాలి అనుకుంటే మనము కొబ్బరి నూనెతోనూ అలాగే నువ్వుల నూనెతోనూ కూడా చేసుకోవచ్చండి. కాకపోతే నువ్వుల నూనె అయినా కొబ్బరి నూనె అయినా కూడా త్వరగా కరిగిపోతుందన్నమాట. కానీ ఆవు నెయ్యి వత్తులు అయితే త్వరగా కరగవు, అదే ఒక్కటే డిఫరెన్స్. అయితే మనము ఆవు నెయ్యి వత్తులు మాత్రమే మనం గుడికి తీసుకొని వెళ్తే మనకి శ్రేష్టంగా ఉంటుంది. బట్ కొబ్బరి నూనెతో చేసినవి కానీ లేదనుకుంటే నువ్వుల నూనెతో చేసినవి కానీ వెంటనే కరిగిపోతాయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.